సూర్యాపేట జిల్లా రెడ్లకుంటలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామన్న మంత్రులు. అడుగంటిన భూగర్భ జలాలతో రైతుల పరేషాన్. మెదక్, వరంగల్ జిల్లాల్లో ఎండుతున్న పంట పొలాలు. సహజ సిద్ధమైన తేనె ఉత్పత్తిపై ఎఫ్సీఆర్ఐలో ఉచిత శిక్షణ. తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్ధిపై బోధన. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాణాంతకంగా కాలుష్యం. కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యంతో జనం పరేషాన్. వేసవి ప్రారంభంలోనే దంచి కొడుతున్న ఎండలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా టెంపరేచర్స్. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించిన ఆయన ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. త్వరలో పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 10,000 ఎకరాలకు నీరు అందించే ఎత్తిపోతల ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం సంతోషమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు ఇచ్చిన హామీలను సర్కార్ నెరవేరుస్తుందని చెప్పారు. ప్రజల కోసమే ఉత్తమ్ దంపతులు జీవితాన్ని అంకితమిచ్చారని చెప్పారు. 47 కోట్ల రూపాయలతో రెడ్లకుంట గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 4,460 ఎకరాలు ఆయకట్టుకి ఈ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది. కోదాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న తతిమ లిఫ్ట్లు అన్నీ కూడా 100% సామర్థ్యంతో నడిచే విధంగా పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా హామీ ఇస్తున్నా. రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సమయంలో గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ అండ్ కంపెనీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. ఆ పరిస్థితుల్లో భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులు సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరు గమనించాలి. విద్యుత్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. అక్కలు చెల్లెళ్ళు మీరు గమనించాలి. లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. మహిళా సంఘ సభ్యులందరికీ విషయం తెలియజేస్తున్నా. 10 ఏళ్లుగా వడ్డీ లేని రుణాల పథకం పేరుకుంది, కానీ మీకు ఆ వడ్డీ రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకి వడ్డీ మేమే కడతాము, మన ప్రభుత్వమే కడతాదని చెప్పి 1,700 కోట్లు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చి కేవలం 90 రోజులు అవుతా ఉంది. 3 నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు. కేవలం 3 నెలల్లోనే మరి లిఫ్ట్ ఇరిగేషన్లో ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు, సర్వే ఎప్పుడు చేశారు, శాంక్షన్ చేశారు, టెండర్లు పిలిచారు, ఇవాళ భూమి పూజ చేసుకొని కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం. అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్లు అందించాలనేటువంటి తపనతో పనిచేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. మేము అనుకునేవాళ్ళం, ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు? గెలిస్తే చాలు కదా, 50,000 తగ్గకుండా ఓట్లు వస్తే మెజార్టీ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ఎందుకు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. కానీ ఈ మధ్య అర్థమైంది, వారు నిత్యం నిరంతరం ఈ 2 నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం, వారు చేసిన పని తప్పనిసరిగా 50,000 పైబడి గెలిపిస్తుందనే గాఢమైన నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఏ నాయకుడికి ఉండదు. వారు చెప్పినట్టుగానే 58,000 పైబడి మెజార్టీతో గెలవటం అంటే అది మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ మేమే వస్తామని బీరాలు పలుకుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58,000 పైబడి మెజారిటీ.
ఇప్పుడు చూస్తా ఉంటే కేవలం 90 రోజుల్లో 10,000 ఎకరాలకి పనికొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వారికి అంత ధైర్యం అని నమ్మకం. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వెహికల్స్ రిలీజ్ చేస్తున్న పొల్యూషన్ తీవ్రత ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు సైతం బేఖాతరవుతున్నాయి. అదుపు చేసి చర్యలు తీసుకోవాల్సిన కంట్రోల్ బోర్డు నిద్ర అవస్థలో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాలుష్యం కోరలు విప్పుతోంది. ఖమ్మం జిల్లాలో 24 పారాబాయిల్డ్ మిల్లులుండగా 350 గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీలున్నాయి. ముదిగొండలో వైరా చైనా కారం మిల్లు, 10 కంకర మిల్లులు, 10 క్వారీలు తీవ్రంగా కాలుష్యం వెదజల్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, ఇల్లందు, అశ్వాపురం, తారపాక, భద్రాచలం, అశ్వరావుపేట, మణుగూరు పట్టణాల్లో అధికారిక లెక్కల ప్రకారం 1340 పరిశ్రమల వరకు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బొగ్గు, పేపర్, పవర్ ఇండస్ట్రీసే ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం అంతా ఇంతా కాదు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ల యొక్క పరిస్థితి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క బొగ్గు యంత్రం యొక్క దుమ్ము గాలిలో కలిసిపోవటం వలన ఏర్పడిన పెట్రోలు, డీజిలు ఇలాంటి అని గ్యాస్ను మండించడం అయితే, పెట్రోల్, డీజిల్ ఇతర వాహనాల ద్వారా వినియోగించడం అయితే ఇవంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వాలు బాధ్యతారహితంగా ఉన్నటువంటి పరిస్థితి వలన జరుగుతూ ఉందని చెప్పి ఘన, ద్రవ, వాయు రూపంలో వెలువడుతున్న కాలుష్యం పర్యావరణానికి ఎనలేని విఘాతం కలిగిస్తుంది. ముఖ్యంగా ఐటీసీ పరిశ్రమ వ్యర్థాలతో ఇప్పటికే గోదావరి కాలుష్య కాసరంగా మారింది. దీంతో గోదావరిలో బతికే చేపలు, రొయ్యలు, వివిధ రకాల జీవులు మృతి చెందుతున్నాయి. గోదావరిలోనే లభ్యమయ్యే తిలాపియా అనే ఒక రకమైన అరుదైన చేప ఇప్పుడు గతించిన జీవుల జాబితాలో చేరింది. ప్రకృతిలో ఉండే అరుదైన జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వాహనాలు బాగా పెరిగిపోయి వాతావరణ కాలుష్యం అనేది విపరీతంగా పెరిగి ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. డైలీ వాహనాలు అనేటువంటివి ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీద కంటిన్యూగా తిరగటం వల్ల కూడా పొల్యూషన్ బాగా పెరిగిపోయి డీజిల్, పెట్రోల్ వాడకం పెరిగిపోయి మొత్తం పొగమయమైపోయి ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 వీలర్, 4 వీలర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఖమ్మంలో అన్ని వెహికల్స్ కలిపి 4.50 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఆటోల విషయం గురించి చెప్పనక్కర్లేదు. ఏ ఊళ్ళో చూసినా తక్కువగా 10 ఆటోలున్నాయి. పాత వాహనాలు పొల్యూషన్ ని వెదజల్లుతున్నప్పటికీ అధికారులు ప్రజల ప్రాణాలు కాపాడటంలో విఫలం చెందుతున్నారన్న ఆరోపణలున్నాయి. నెల వాహనాలు పెరుగుతుండడం, దాని ద్వారా వచ్చే కాలుష్యంతో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు ప్రస్తుతం ఎక్కువ సామర్థ్యం ఉన్న వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా కాలుష్యం పెరిగేందుకు కారణమవుతోంది. పరిశ్రమలు, గడువు తీరిన వాహనాలు, కల్తీ ఇంధనం కాలుష్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఖమ్మం చుట్టూత గ్రానైట్ పరిశ్రమలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఆ గ్రానైట్లో వచ్చే డస్ట్ కూడా ఇవాళ ఖమ్మం నగరంలో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అట్లే అనధికారికంగా నడిచేటువంటి కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలుష్యాన్ని నివారించే చర్యల్లో లేకపోవడం ఫలితంగా మైనింగ్ అధికారులు కానీ, అట్లా ఆర్టీఓ అధికారులు కానీ, వాహనాలు తనిఖీలు చేసే అధికారులు కానీ ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి వీటిని నివారించాలి, ఖమ్మం నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. పత్తి జిన్నింగ్ మిల్లులు కూడా కాలుష్యంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. శీతాకాలం అయితే భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో రహదారులపై కాలుష్యం పొగమంచు పరుచుకుంటోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఆస్తమా రోగుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అవినీతి కారణంగానే ఈ స్థాయిలో వాతావరణం దెబ్బతింటుందనే ఆరోపణలున్నాయి. పెరుగుతున్న కాలుష్యం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే కాదు, మనుషుల ఆరోగ్యము క్షీణిస్తుంది. ముఖ్యంగా జ్వరం, టీబీ, క్యాన్సర్, శ్వాసకోశ, హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వీరంతా కాలుష్యం కారణంగానే హృద్రోగ సమస్య లేక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల రెస్పిరేటరీకి సంబంధించిన ఇల్నెసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆస్తమా అయితేనేమి, సిఓపిడి అంటాం, స్మోకర్స్ ఆస్తమా, ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ అల్టిమేట్గా లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల లంగ్ క్యాన్సర్ వరకు కూడా లీడ్ చేస్తున్నాయి. చిన్న పిల్లల్లో, బాగా వయసు మళ్ళిన వాళ్ళల్లో రెస్పిరేటరీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే కాకుండా యంగ్ ఆస్థమాటిక్స్ వల్ల కూడా ఆల్రెడీ నోన్ ఆస్థమాటిక్స్కి ఎగ్జాజర్బేషన్స్ ఎక్కువగా రావడం వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతా ఉంది. కాలుష్యంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారు.
నివేదికలు పంపటం లేదనే విమర్శ ప్రజల నుంచి బలంగా వినిపిస్తుంది. ఓరుగల్లు మహానగరాన్ని ఆకట్టుకునే తీరుగా అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. హిస్టారికల్, హెరిటేజ్, ఎడ్యుకేషన్ సిటీగా ఉన్న వరంగల్ నగరం అందంగా కనిపించేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమల్లోకి తెచ్చింది. కూడల సుందరీకరణ కోసం 4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఘన చరిత్ర కలిగిన వరంగల్ నగర సుందరీకరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో 4 కోట్లతో 10 కూడళ్లు ముస్తాబు చేసేందుకు ప్రతిపాదించారు. ఆయా జంక్షన్లను సుందరీకరిస్తే ఎలా ఆకర్షణగా మారనుందో తెలిపేలా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫోటోలను విడుదల చేసింది. ఇప్పుడివి అందరినీ ఆకట్టుకున్నాయి. కాజీపేట్ సెంటర్, హన్మకొండ టీటీడీ సెంటర్, రామ్నగర్ ఈఫిల్ జంక్షన్, వరంగల్ బస్టాండ్, ఎస్ఎన్ఎం క్లబ్, వెంకట్రామ, ఎనుమాముల బాలాజీ కూడలి, రంగశాయిపేట, నాయుడు పంప్ సెంటర్, వరంగల్ సీకేఎం, కిలా వరంగల్ పెట్రోల్ పంప్ జంక్షన్ డిజైన్లు తయారు చేశారు. వీటితో పాటు నగరం నలుమూలలా స్వాగత ద్వారాలు, ప్రధాన రహదారుల్లో పచ్చదనం పరిడవిల్లేలా పూల మొక్కలు, ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 4 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 100 ఫీట్ల రోడ్లోని సమ్మయ్య నగర్ కూడలి వద్ద 80.36 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పశ్చిమ శాసన సభ్యుడు నాయనితో కలిసి శంకుస్థాపన చేశారు. సమగ్ర వరద నీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన, బాలసముద్రంలోని చిన్నపిల్లల పార్క్ ఆధునీకరణకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఇలా ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు నగరానికి వచ్చే వారికి ఆహ్లాదం ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో సాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు లేక, మరోపక్క బోరుబావుల నుంచి నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. నేల నెర్రలు పారుతుండటంతో పంటలను పశువుల మేతలకు వదిలేస్తున్నారు. పంటల్ని కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో రైతన్నలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయి. బోరుబావుల నుంచి నీరు రావటం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గటంతో నేల నెర్రలు వస్తున్నాయి. ఎండిపోయిన పొలాల మధ్య నేలకు పగుళ్లు చూస్తే కరువు తాండవం కనపడుతోంది. నియోజకవర్గంలోని దాదాపు 80% పంటలు ఎండిపోతుండటంతో చాలా గ్రామాల్లో రైతులు ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పొలాల మధ్య ఆవులు, బర్రెలు, మేకలు ఇలా పశువులు మేత మేస్తూ కనబడుతున్నాయి. పంట ఎలాగూ చేతికి రాదు, కనీసం పశువులకు మేతైనా ఉందని తమను తాము సంతృప్తి పరుచుకుంటున్నారు రైతులు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన యువకులు చాలా మంది కోవిడ్ సమయంలో గ్రామాలకు తిరిగొచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం యాసంగి పంటకు సాగునీటి కష్టాలు వస్తుండటంతో ఇక వ్యవసాయం దండగా అని మళ్లీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తామని యువ రైతులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ భూగజన తక్కువ ఉండట్లా ఈసారి వర్షం ఏమో తక్కువ పడ్డది, రెండేసారి పడ్డది. అట్లా ఏమో నీళ్ళు లెక్క ఎండిపోతుంది. ఇప్పుడు ఇది ఎండిపోవడం అంటే కారణం అంటే వర్షం లెక్క గడ్డ కింద పండుతున్నాయి. కానీ ఇక్కడైతే మా బోర్లు అయి మొత్తం బోర్లు నీళ్ళు తీస్తలేవు. కేసీఆర్ చెప్పిండు కానీ ఆడ తేలేదు కదా. ఇప్పుడు నీళ్ళు దేక ఆయన తీసుకురా, ఆయన ప్రభుత్వం చేసి నేను చెయ్య ఇట్లా అనుకుంటే మా పరిస్థితి కూడా ఇట్లనే అవుతుంది. ఇది ఎట్లా ఎండిపోతుందో మేము కూడా అట్లా ఎండిపోతాం. నేను ఇంతకుముందు వలస వెళ్ళిన అంటే దుబాయ్లో ఉండే మేము. ఇప్పుడు మేము వచ్చి నుంచి ఇదే వ్యవసాయమే చేస్తున్నాం. 3-4 ఇయర్స్ అవుతుంది నేను వచ్చి. 3-4 ఇయర్స్ నుంచి మాకు ఇంతే ఉంది. ఎండాకాలం వస్తే మాకు వాటర్ ఉండదు, ఇక గ్రౌండ్ వాటర్ కూడా లేదు ఎక్కువ. మేము ఒక 3-4 బోర్లు వేసినాం. బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ 700 ఫీట్స్ 800 ఫీట్స్ వరకు వెళ్ళినా కానీ వాటర్ లేదు. ఇక మాకు మాలాంటి యూత్ ఏమనుకుంటారు సార్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం లేకపోతే మళ్ళీ మేము గల్ఫ్ బాట పట్టాల్సిందే. ఇంకేముంది మాకు ఇక్కడ. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సాగునీటి సమస్య ఉంది. యాసంగిలో పంటలు సాగు చేయడం ఇబ్బందిగా మారింది రైతులకు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో లేవు. రామడుగు ప్రాజెక్టు ఉన్నా అది నియోజకవర్గానికి మొత్తం ఉపయోగపడేలా లేదు. ఇక మంచిప్ప ప్రాజెక్టు పలు కారణాలతో నిలిచిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు 21 ద్వారా సాగునీరు అందిస్తామని తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాళేశ్వరం పేరుతో దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తమను ముంచిందని, ఆ 10 ఏళ్ల కాలంలో చెక్ డ్యాంలు నిర్మించినా
కనీసం తమ సమస్య తీవ్రత తగ్గలేదని వాపోతున్నారు. పంటలు ఎండిపోతుండటంతో చాలా గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరందిస్తూ పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. వాటర్ 10-15 పొక్కలు బోర్ బావులు దవించినాము, అయినా నీళ్ళు రావట్లేదు లేదు. ఈ లాస్ట్ దశలో ఉన్నది ట్యాంకర్ వేరే బోర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ పంట కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. పక్కపొంటి రామనగర్ ప్రాజెక్టు ఉన్నా కానీ మాకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినాము, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకుంటుందని. గత ప్రభుత్వం ఉన్నది ఈ ఏరియాలో ఒక్క చెక్ డ్యామ్ లేదండి, ఒక్క చెక్ డ్యామ్ కూడా నిర్మించలేదు. దీనికి నీటి వసతులు వచ్చే కాలువలు కెనాళ్ళు కూడా చేసే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు 10 ఏళ్ల నుండి. కనీసం ఇప్పుడన్నా కొంచెం ఈ చెక్ డ్యామ్లు అవి నిర్మిస్తే బాగుంటుందని, ఆ చెక్ డ్యామ్లు నిర్మిస్తే స్టోరేజ్ అవుతాయని, వాటర్ స్టోరేజ్ అయ్యి కొంచెం బోర్లకు ఏమన్నా ఆధారం ఉంటుంది. తమ నియోజకవర్గంలో సాగునీటి కోసం చెక్ డ్యాంలు నిర్మించాలని, తద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం కావాల్సిన వర్షపాతం నమోదు కాకపోవడంతో వేసవి ఆరంభంలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం 26 ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఫ్యాక్టరీ ఎప్పటికప్పుడు పొలిటికల్ లీడర్లకు రాజకీయ నినాదంగా మారింది. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు సీసీఐ రీఓపెన్ కోసం వాగ్దానాలు చేస్తూ విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు సీసీఐ ఉద్యమ కమిటీతో పాటు జిల్లా అభివృద్ధి సాధన పోరాట కమిటీ సభ్యులు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం 26 ఏళ్లుగా ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 1998లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదిలాబాద్ ప్రజలకు హామీలిచ్చారు. 2014 నుంచి ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి పట్టం కట్టారు. ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా అధికారంలో ఉండి మోసగించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడి 25 సంవత్సరాల నుండి మూతపడ్డది. మరి ఫ్యాక్టరీ కొరకు మేము భూములు ఇచ్చినాము, మాకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు వాళ్ళు. మరి ఫ్యాక్టరీ బంద్ ఆయన మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు. మేము ఉద్యోగాలు కోల్పోయినాం, భూములు కోల్పోయినాం. మరి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మమ్మల్ని మోసం చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు మేము 12 రోజులు నిరాహార దీక్ష ఫ్యాక్టరీ తెరిపించాలని నిరాహార దీక్ష కూర్చుంటే ఆదిలాబాద్ ఎంపీ మీ ఫ్యాక్టరీ తప్పకుండా తెరిపిస్తానని చెప్పి మేము ఢిల్లీకి తీసుకుపోతాను, అక్కడ ఢిల్లీకి తీసుకుపోయి కల్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పడం జరిగింది. మరి మేము మళ్ళీ తర్వాత ఎంపీ గారిని కలవడం 2-3 సార్లు కలవడం కూడా జరిగింది, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీని గెలిపించారు. గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ సమస్యను విస్మరించింది. ఫ్యాక్టరీ స్థలాన్ని విక్రయించేందుకు ఈ టెండర్లను పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 2 నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో రీసెంట్ గా ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. కానీ ఫ్యాక్టరీ రీఓపెన్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రధాని మౌనంతో సీసీఐ ఉద్యమ కమిటీ, జిల్లా అభివృద్ధి సాధన పోరాటాల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోసారి ఫ్యాక్టరీ రీఓపెన్ పై పోరాటానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చింది. భూమి ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఆశాజనకంగా ఉన్నారు. అందుకని ప్రకటిస్తారని చెప్పి చూడడం జరిగింది. నిరాశ మిగిలింది. ఎమ్మెల్యే ప్రకటించినా, ఎంపీ ప్రకటించినా కనీసం పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ప్రధానమంత్రి గారు వెళ్ళిపోవడం జరిగింది. పేద వర్గాలు కూడా ఈరోజు సీసీఐ ప్రారంభమైతే ఒక 5,000 మంది ప్రత్యక్ష పరోక్షంగా జీవించడానికి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమని ఈరోజు తెరిపించకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. దాని భూములు ఇచ్చినటువంటి రైతులు అధోగతి పాలైపోయినారు. 1999 ఎన్నికల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ రాజకీయ పార్టీలకు నినాదంగా మారింది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూసేకరణ ప్రాంతాల్లో ధరలు పెరగడంతోనే ఫ్యాక్టరీ రీఓపెన్ చేయటం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయటంలో 26 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. 1978లో ఈ భూములను ఎకరం 1,800 రూపాయలకు సేకరించారు. ప్రస్తుతం ఎకరానికి 3 కోట్లు ధర పలుకుతోంది. ఇటీవల ఈ టెండర్ ద్వారా సీసీఐని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రాంతంలో కేంద్రం రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంపై సీసీఐ ఉద్యమ కమిటీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాకి సీసీఐని మీరు మంజూరు చేయకపోతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించాలా అని మేము అడుగుతా ఉన్నాము. భవిష్యత్తులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా
బీజేపీ అభ్యర్థిని ఓడించడం కోసం ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కంకణం కట్టుకున్నారు, సిద్ధమై ఉన్నారని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాము. మోడీ గారు వెంటనే పునరాలోచన చేయాలా, సీసీఐని ప్రారంభించడానికి నిధులు కేటాయించి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే. మూతబడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని ఏమాత్రం అవకాశం ఉన్న ఆదిలాబాద్ ప్రజలకు దానికి సహకరించవలసిందిగా ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. ప్రధానమంత్రి గారిని నేను కలిసి 2 నిమిషాలు మాట్లాడినప్పుడు వారికి ఈ విషయాల్ని కూడా నేను రాతపూర్వకంగా ఇస్తూ విషయం చెప్పడం జరిగింది. వారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ఒక సమస్యని చూసే ఓట్లేసి మేము గెలిపించినాము అనే విషయం ఉండదు. అనేకమైనటువంటి విషయాల మీద ఆలోచిస్తారు. గతంలో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై కార్మికులు, ప్రజలు లోక్సభ ఎన్నికల్లో అధికార పక్షాల అభ్యర్థులను నిలదీయాలని ఉద్యమ కమిటీ పిలుపునిచ్చింది. ఆరూరి రమేష్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. వరంగల్ ఎంపీగా పోటీ చేయటం ఇష్టం లేదని కేసీఆర్తో చెప్పారు మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ లో ఉంటానని, వరంగల్ టికెట్ ఎవరికిచ్చినా మద్దతిస్తానని చెప్పారు. అయితే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికే బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. నిన్న అమిత్ షాను కలిసినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లి రేపు బీజేపీలో చేరుతారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే సమయంలోనే ఆరూరిని మాజీ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మరిన్ని డీటెయిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసం నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఆరూరి ఎపిసోడ్ లో ఎట్లా ఉన్నాయి ఈ ట్విస్ట్లు, అప్డేట్స్? యశోద, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే ఆరూరి రమేష్ ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. ఇవాళ ఉదయం ఆయన ప్రెస్ మీట్ పెడతా అని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ సారాంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియాకి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ కంటే ముందు రోజే ఆల్రెడీ ఆయన అమిత్ షాతో కలిశారనేటువంటి ప్రచారం పార్టీలో జరిగింది. ఐటీసీ కోహినూరులో దాదాపు గంట పాటు వెయిట్ చేసి రమేష్ అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలతో కలిశారు. ఆల్రెడీ ఖరారు అయిపోయింది. వరంగల్ బీజేపీ బారి నుంచి ఆయన్నే పోటీలో ఉంటాడు అనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత దాన్నే ఉద్దేశించి ఆయన ప్రెస్ మీట్ని కూడా పెట్టడం జరిగింది. 10 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పి రమేష్ అక్కడి మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చారు. కానీ అనూహ్యంగా అది 11 గంటలకి పోస్ట్పోన్ అయింది. ఆ 11 గంటలకి పోస్ట్పోన్ అయిన సందర్భంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా ఆయనను హైదరాబాద్కి తీసుకొచ్చే క్రమంలోనే జరిగిన గొడవ అంతా కూడా మనం చూసినాం. ఆ తర్వాత హుటాహుటిన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పార్టీ అధినేత కేసీఆర్ నేరుగా నందినగర్ ఈ నివాసానికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం కూడా ముగిసింది. ఆ సమావేశంలో భాగంగానే ఈరోజు ఉదయం జరిగినటువంటి అన్ని కారణాలపైన, పరిణామాలపైన కేసీఆర్ పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి అడిగి తెలిసినట్టుగా కూడా తెలిసింది. ఆ తర్వాత ఉన్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అంటే మాజీ ఎమ్మెల్యే గండ్రావు దంపతులు కావచ్చు, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్కి సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నటువంటి ఆరూరి రమేష్కి సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు. అభిప్రాయ సేకరణ సందర్భంలోనే నేరుగా కేసీఆర్తోనే ఆరూరి రమేష్ నేను ఎంపీ టికెట్ ఆశించట్లేదు, పోటీలో ఉండను, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అభ్యర్థిని బీఆర్ఎస్ తరఫు నుంచి పెట్టినా కూడా ఒక కార్యకర్తగా హార్డ్ కోర్గా నేను పనిచేస్తా అనేటువంటి అంశాన్ని ఆయన ఎక్స్ సీఎం కేసీఆర్కి చెప్పినట్లుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. మరోవైపు ఉన్నటువంటి తోటి నేతలందరూ కూడా ముఖ్య నేతలుగా సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత బయటికి వచ్చి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది, ఎప్పటికీ భారీ మెజార్టీతో మేము గెలుపొందుతాం కాబట్టి గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం, నేను ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నా, మళ్ళొకసారి పార్టీ అధినేత అవకాశం ఇస్తే పోటీలో నిలవడానికి నేను రెడీగా ఉంటా, కాదని హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకునే నేను తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తానటువంటి విషయం చెప్పారు. ఇది పక్కన పెడితే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక హై డ్రామా ఆరూరి రమేష్ ఎపిసోడ్లో మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఆయన బీజేపీలోకి టచ్లోకి వెళ్ళారు. మొదటి నుంచి బీఆర్ఎస్లో కూడా ఎంపీ టికెట్ ఉంటేనే నేను పార్టీలో ఉంటాననేటువంటి అభిప్రాయాన్ని ఉన్నటువంటి పార్టీ నేతలు కావచ్చు, ఆయన క్యాడర్కి కూడా ఆయన చెప్పినట్లుగా కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలోనే ఆయన అమిత్ షా సభ సందర్భంగా కోహినూర్ రోడ్లో కలవడము,
కలిసిన తర్వాత పలానా వరంగల్ టికెట్ మీకే ఇస్తామనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వడము, దానికి కంటిన్యూగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఆయన షెడ్యూల్ ప్రకారం తెలిసినటువంటి మనకు సమాచారం తెలిసినటువంటి ప్రకారం ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఆ తర్వాత ప్రెస్ మీట్లోనే రాజీనామా సమర్పించాలి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పించిన తర్వాత రేపు ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గరికి పోయి అక్కడ బీజేపీ తీర్థం తీసుకోవాలనేది ఆయన యాజ్ పర్ షెడ్యూల్. కానీ అనూహ్యంగా ఒక ట్రయాంగిల్ లాగా ఈ హిస్టరీ అంతా కూడా చేంజ్ అయిపోయిందని చెప్పాలి. పూర్తిగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్థానిక మంత్రులు దిగడము, ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత నేరుగా కేసీఆర్ సమక్షంలోనే ఆయన్ని ప్రవేశపెట్టిన తర్వాత నేను ఎంపీలోనే బరిలో ఉండా, ఎంపీ స్థానానికి నేను పోటీ చేయ అనేటువంటి అంశం చెప్పడం, ఆయన పోయిందే బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి. మరి పార్టీ అధినేత దగ్గర ఈ రకంగా ఆయన చెప్పారు. సో ఈ కాంట్రడిక్షన్ ఎట్లా ఉండబోతోంది పొలిటికల్ సెనీరియోలో? రేపు ఆయనకు సంబంధించినటువంటి ఇంకా ఆయన అఫీషియల్గా కూడా మాట్లాడలేదు, ఎందుకంటే మార్చి 5నే అంతకంటే ముందే ఆయన పైన కొన్ని వార్తలు రావడం జరిగింది, కొన్ని మీడియా కథనాలు కూడా రావడం జరిగింది. ఆరూరి రమేష్ ఆయన మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్ళనున్నారు, పలానా ఎంపీ టికెట్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దానికి పార్టీ నుంచి సానుకూలమైనటువంటి సమాచారం రాని పక్షంలోనే ఆయన వెళ్తున్నారు అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఆయన మార్చి 5నే ఆయన ఖండించిండు. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ సమావేశానికి వచ్చే కంటే ముందే కింద మీడియాతో ఆయన మాట్లాడుతూ కూడా అదే విషయం చెప్పారు, పార్టీతోనే ఉంటా అనేటువంటి ఆ మాటను చెప్పారు. ఆ తర్వాత పోటీకి సంబంధించి కూడా మీడియాతో ఎక్కడ కూడా చెప్పలేదు, కేవలం కేసీఆర్ ముందే ఈ వర్షన్ చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. మరి బయటికి వచ్చిన తర్వాత ఆరూరి రమేష్ ఈ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలకు సంబంధించి వరంగల్ టికెట్కి సంబంధించి ఏదైనా చెప్తారా, లేదంటే పార్టీ మారుతాననేటువంటి అంశం చెప్తారా, లేదంటే మళ్ళీ పార్టీలోనే ఉంటానని చెప్తారా అనేది ఎక్స్ఎం కేసీఆర్కి సంబంధించిన మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన బయటికి అయిపోయింది ఇప్పటికే. సో బయటికి వచ్చిన తర్వాత మీడియాతో ఆయన ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాలి. ఎస్, థ్యాంక్ యూ షరీఫ్. పదహారు కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. 16 కుల సంఘాలకు, పలు ఉప కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెడ్డి సంఘ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ కులాలకు కార్పొరేషన్లు ఇచ్చిన సీఎం రేవంత్ కి మద్దతిస్తామని ప్రకటించారు. జై